హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మనం రిమైనింగ్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. మనం ఆల్రెడీ 8.2 ఎక్సర్సైజ్ అయితే చేయడం జరుగుతుంది. సో దాంట్లో థర్డ్ క్వశ్చన్ ఆల్రెడీ మనం ఇవన్నీ కంప్లీట్ చేసినాం కదా. 8.2లో రిమైనింగ్ క్వశ్చన్స్ అయితే మనం సాల్వ్ చేయడం జరిగింది ప్రీవియస్ సెషన్లో. సో ఇంకా రిమైనింగ్ మిగిలింది మనకి థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ ఈ ఎక్సర్సైజ్కి సంబంధించి. మీరు ఇంకా చూడకపోతే ఒకసారి అయితే చూడండి, తర్వాత మీకు క్లియర్గా అర్థమైతే వెన్ని టాపిక్స్. ఓకే, సరే. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఇఫ్ tan a plus b is equal to √3 అంటే tan a minus b is equal to 1/√3, theta is less than a plus b less than or equal to 90 degrees. ఓకే, a is greater than b, find a and b values. ఓకే, ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. సో క్వశ్చన్ మనం అనలైజ్ చేస్తే క్వశ్చన్ ఏమి అంటే tan a plus b is equal to √3 అన్నాడు. అదేవిధంగా tan a minus b is equal to 1/√3 అని కూడా ఇచ్చినాడు, అంతేనా? సో మనకి ట్యాన్లో ఒకటి ఆలోచించండి, ట్యాన్లో √3 ఎక్కడ వస్తుంది మనకు అంటే కనుక, సో √3 వాల్యూ 60 degrees దగ్గర వస్తుంది. అదేవిధంగా 1/√3 వాల్యూ ఎక్కడ వస్తుంది? 1/√3 వాల్యూ 30 degrees దగ్గర వస్తుంది. అర్థమవుతుంది పాయింట్? సో ఇండైరెక్ట్ మనకి మీనింగ్ ఏమి? a ప్లస్ బిని మనము ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే ఎక్స్ వాల్యూ 60 degrees అని, a మైనస్ బిని ఇంకా y అనుకుంటే y వాల్యూ 30 degrees అని. క్లియర్ ఇవి రెండు కూడా? సో a ప్లస్ బి, a మైనస్ బి ఇలా రాసుకున్నాం. రాసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం ఏం కనుక్కోవాలా? ఏని బిని ఫైండ్ అవుట్ చేయాలి. సో వీటిద్దరిని సాల్వ్ చేద్దాం, అంటే ప్లస్ చేద్దాం. ప్లస్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 2a ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అవుతుంది, అంతేనా దీని మీనింగ్? సో a ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? ఎక్స్ ప్లస్ వై బై 2 రాయొచ్చు. ఎక్స్ వాల్యూ ఎంత? 60, వై వాల్యూ ఎంత? 30 డివైడ్ బై 2 అంటే 90/2 ఏమవుతుంది? 45 degrees అవుతుంది. అంటే a యొక్క వాల్యూ ఎంత? 45 degrees. అదేవిధంగా మనకి b కావాలనుకుంటే ఎక్స్ మైనస్ వై బై 2, ఎక్స్ వాల్యూ ఎంత? 60, వై వాల్యూ ఎంత? 30/2. సో 30/2 15 degrees. అంటే b వాల్యూ ఎంత వచ్చింది మనకు? 15 degrees. అర్థమైందా ప్రాబ్లం? సో ఏ వాల్యూ పెద్దది 45 degrees, b వాల్యూ 15 degrees. సో ఇది థర్డ్ క్వశ్చన్ సంబంధించిన సొల్యూషన్. క్లియర్? సరే, ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? sin a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు sin a ప్లస్ sin b అన్నాడు. ఇది కరెక్టా కాదా? ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పాలి మనం. sin a ప్లస్ బి, ఫర్ ఎగ్జాంపుల్కి మనం a వాల్యూ 60 అనుకుందాం, b వాల్యూ 30 అనుకుందాం అప్రాక్సిమేట్గా. సో sin a ప్లస్ బి అంటే 60 ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ టు sin 60 ప్లస్ sin 30. ఇది ట్రూనా ఫాల్స్ అన్నాడు. sin 60 వాల్యూ తీసుకుంటే √3/2, sin 30 వాల్యూ తీసుకుంటే 1/2. సో ఏమొస్తుంది మనకు? √3 ప్లస్ 1/2 వస్తుంది. అదే మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటే 60 ప్లస్ 30 ఎంత? 90. sin 90 వాల్యూ ఎంత? 1. సో ఇవి రెండు ఈక్వల్ అవుతున్నాయా? కావడం లేదు. ఎందుకంటే sin a ప్లస్ బి ఫార్ములా sin a cos b ప్లస్ cos a sin b. sin a ప్లస్ sin b కాదు, కాబట్టి ఈ స్టేట్మెంట్ ఫాల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ sin థీటా ఇంక్రీజెస్ యాజ్ థీటా ఇంక్రీజెస్. అంటే థీటా వాల్యూ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే, అంటే 0, 30, 45, 60, 90 ఇంక్రీజ్ చేస్తా పోతే సైన్ థీటా వాల్యూ పెరుగుతుందా? థీటాని పెంచితే సైన్ థీటా వాల్యూ పెరుగుతుందా లేదా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ sin 0 వాల్యూ ఎంత? 0, 1/2, 1/√2, √3/2, 1. అంటే వాల్యూ పెరుగుతుందా పెరగడం లేదా? పెరుగుతుంది. అంటే థీటాని పెంచితే సైన్ థీటా వాల్యూ పెరుగుతుంది, అంతేనా? సో కాబట్టి ఈ స్టేట్మెంట్ ట్రూ. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ కాస్ థీటా ఇంక్రీజెస్ విత్ థీటా ఇంక్రీజెస్. సైన్ థీటా పెరుగుతుంది అంటే దానికి ఆపోజిట్ కదా కాస్ అంటే, కాబట్టి మనకి ఇది ఫాల్స్ స్టేట్మెంట్, ఎందుకంటే అది తగ్గాలి యాక్చువల్గా. నెక్స్ట్, sin theta ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ థీటా. రాంగ్. ఎందుకు? మనం ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూస్ చూస్తే sin theta కాస్ థీటా ఎక్కడ మ్యాచ్ అయితే మనకు దీని ఆపోజిట్ రాస్తే కాస్ వస్తుంది కదా. అంటే 1√3/2, 1/√2, 1/2, 0. అంటే ఇద్దరు ఎక్కడ మ్యాచ్ అవుతున్నారు? ఇద్దరు మనకు 45 degrees దగ్గర మాత్రం మ్యాచ్ అవుతారు, అన్ని యాంగిల్స్ దగ్గర మ్యాచ్ కారు. ఓకే, సో థీటా వాల్యూ 45 degrees మాత్రమే మ్యాచ్ అవుతుంది, కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ ఫాల్స్. నెక్స్ట్, cot A ఈజ్ నాట్ డిఫైన్డ్ అట్ a 0 degrees. అవునా కదా? ఎందుకు? cot 0 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్, సో అన్డిఫైన్డ్ అని చెప్పొచ్చు దాన్ని. సో కాబట్టి ఆప్షన్ నెంబర్ 5 అనేది, సో ఆప్షన్ కాదు, మన క్వశ్చన్ నెంబర్ 5 ఈజ్ ద ట్రూ స్టేట్మెంట్. క్లియర్గా అర్థమైందా ఇంతవరకు? ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్కి పోదాం. నెక్స్ట్ సంబంధించిన ఎక్సర్సైజ్ పోయే ముందు సో మనకు ట్రిగ్నామెట్రీ ఐడెంటిటీస్ మనం అయితే ఇంకా నేర్చుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అంటే 8.3 ఎక్సర్సైజ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే తీసుకోవడం జరిగింది. ఏబిసి అనే ట్రయాంగిల్. యాంగిల్ ఎక్కడ తీసుకున్నామంటే ఏ దగ్గర తీసుకున్నాం. సో ఏ దగ్గర యాంగిల్ తీసుకున్నాం కాబట్టి ఒక్క నిమిషం, ఇది యాంగిల్ కాబట్టి సో దీనికి ఆపోజిట్లో ఉన్నది ఇదేమవుతుంది? ఆపోజిట్ సైడ్ అవుతుంది.
ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఇది హైపోటనస్ అవుతుంది, అంతేనా? సో ఆపోజిట్ సైడ్ ఏది బీసీ, అడ్జసెంట్ ఏబి, హైపోటనస్ ఏసీ. క్లియర్ కదా ఇంతవరకు? సరే, మనకి హైపోటనస్ ఫార్ములా ప్రకారం, హైపోటనస్ థియరీ ప్రకారం మనం ఏం రాసుకోవచ్చు? హైపోటనస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ రాయచ్చా? సో ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, ఈ విధంగా రాయచ్చా ఈక్వేషన్? రాయొచ్చు. ఎందుకు? హైపోటనస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ ప్రకారంగా. సో మనం ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అని రాసుకున్నాం. బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక టర్మ్ తీసుకుందాం, ఏసీ అనే టర్మ్తో ఏసీ స్క్వేర్తో టోటల్ క్వశ్చన్ డివైడ్ చేద్దాం. సో ఏబీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ బై స్క్వేర్ ఏమవుతాయి? రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, అంతవరకు అర్థమైందా? నెక్స్ట్ ఏబి, ఏబి అంటే ఏమి? ఇక్కడ మనకు చూడండి, ఏబి అంటే ఏంది? అడ్జసెంట్ సైడ్. ఏసీ అంటే ఏంది? ఏసీ హైపోటనస్. అంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకేముంది? అడ్జసెంట్ బై హైపోటనస్ హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ అంటే ఆపోజిట్ బై హైపోటనస్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది. సో మనకి ఫార్ములాస్ ఏం నేర్చుకున్నాం? ఆపోజిట్ బై హైపోటనస్ ఈజ్ ఈక్వల్ టు ఏం నేర్చుకున్నాం మనం? సైన్ ఏ దగ్గర చూస్తున్నాం కాబట్టి యాంగిల్ సైన్ ఏ నేర్చుకున్నాం. అదేవిధంగా అడ్జసెంట్ బై హైపోటనస్ ఏం నేర్చుకున్నాం మనం? కాస్ నేర్చుకున్నాం, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో దీన్ని మనం ప్రాపర్గా రాసుకుంటే ఏమవుతుంది? ఇది సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఫార్ములా మనకు చాలా ఇంపార్టెంట్. 8.3 ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయాలంటే. అర్థమైందా? సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అన్న రాయొచ్చు. తీటా ప్లస్ లో ఏ ఉంది కాబట్టి సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని కూడా రాయొచ్చు. క్లియర్ కదా ఇంతవరకు? సరే, ఈసారి ఏం చేద్దామంటే సేమ్ హైపోటనస్ ఫార్ములా ఏదైతే ఉందో హైపోటనస్ ఫార్ములా, దీన్ని ఈసారి ఏసీతో కాకోకుండా ఏబీతో డివైడ్ చేద్దాం. సేమ్ ఈక్వేషన్ని ఏబీతో డివైడ్ చేద్దాం. ఓకే, సో ఏబీతో డివైడ్ చేస్తే ఏమవుతుంది? ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో దీని ప్లేస్లో ఏమొస్తుంది? కలర్ చేంజ్ చేసుకుందాం సో దట్ మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయినాయంటే 1 వస్తుంది. నెక్స్ట్ ఏముంది? బీసీ. బీసీ అంటే ఏంది మనకు? బీసీ నథింగ్ బట్ ఆపోజిట్ సైడ్, ఏబి అంటే అడ్జసెంట్ సైడ్, అంతేనా? డయాగ్రామ్లో ఏబి అంటే అడ్జసెంట్ సైడ్. సో స్క్వేర్ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అంటే హైపోటనస్, ఏబి అంటే అడ్జసెంట్ సైడ్, అంతేనా? సో హోల్ స్క్వేర్. క్లియర్? నెక్స్ట్ దీని ఏ విధంగా రాయొచ్చు? 1 ప్లస్ ఆపోజిట్ బై అడ్జసెంట్ మనం ఏం రాయొచ్చు? ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే tan తీటా కదా. సో tan స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు హైపోటనస్ బై అడ్జసెంట్. అడ్జసెంట్ బై హైపోటనస్ అంటే మనం కాస్ రాస్తాం. హైపోటనస్ బై అడ్జసెంట్ కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు మనం? సీకెంట్ రాయొచ్చు. స్క్వేర్ ఉంది కాబట్టి సీకెంట్ స్క్వేర్ తీటా. మనం ఏ అనే యాంగిల్ దగ్గర చూస్తున్నాం కాబట్టి ఏనే రాసుకోండి. ఓకే, సో ఓవరాల్ మనకి ఏమైంది? 1 ప్లస్ tan స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్, 1 ప్లస్ tan స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్. సో దీన్ని మనం ఇంకో రకంగా ఏం రాసుకోవచ్చు? సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని కూడా రాయొచ్చు. ఈ ఫార్ములాస్ ఇక్కడ రాద్దాం, ఎందుకంటే మనకి చాలా ఇంపార్టెంట్ ఈ ఫార్ములాస్. మనకి ఫర్దర్గా చాలా యూజ్ అవుతాయి కాబట్టి ఒక చోట రాసుకుందాం సో దట్ మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఫార్ములా ఏం రాసుకున్నాం మనం? సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. సో సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 నేర్చుకున్నాం. సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 కూడా నేర్చుకున్నాం. ఇక నెక్స్ట్ టర్మ్ ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ మనకు హైపోటనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ ఫార్ములాలో ఫస్ట్ మనం ఏసీ స్క్వేర్తో డివైడ్ చేసాం టోటల్ క్వశ్చన్ని, తర్వాత ఏబితో చేసాం. ఇంకా మిగిలింది ఏముంది? మనకు బీసీ ఉంది కాబట్టి టోటల్ క్వశ్చన్ని బీసీ స్క్వేర్తో డివైడ్ చేద్దాం. బీసీ స్క్వేర్తో డివైడ్ చేస్తే మనకి ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఏబీ బై బీసీ మిగిలింది. ఏబీ అంటే ఏం నేర్చుకున్నాం మనము? ఏబీ అంటే ఏబీలో ఏముంది? మనకు అడ్జసెంట్ సైడ్ ఉంది. సో ఏబీ అంటే అడ్జసెంట్ డివైడ్ బై బీసీ అంటే ఏం నేర్చుకున్నాం? బీసీ. సో బీసీ అంటే ఆపోజిట్. సో ఆపోజిట్ హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏసీ అంటే హైపోటనస్, తర్వాత బీసీ అంటే ఆపోజిట్, సో స్క్వేర్, అంతేనా? సో అడ్జసెంట్ బై అడ్జసెంట్ ఉంటే tan రాస్తాం. అదే అడ్జసెంట్ బై ఆపోజిట్ ఉంటే ఏం రాస్తాం మనం? కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటనస్ ఉంటే ఏం రాస్తాం? ఆపోజిట్ బై హైపోటనస్ అంటే సైన్ రాస్తాం. హైపోటనస్ బై ఆపోజిట్ కాబట్టి ఏం రాస్తాం మనం ఇక్కడ? కొసికెంట్ స్క్వేర్ ఏ రాస్తాం, అంతేనా? సో దీన్ని ఇంకో రకంగా ఏం రాసుకోవచ్చు ఫార్ములా అంటే, సో ఈ వాల్యూని ఆ సైడ్ పంపిస్తే కొసికెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని కూడా రాయొచ్చు ఈ ఫార్ములాని. సో నెక్స్ట్ ఫార్ములా కొసికెంట్ స్క్వేర్ ఏ. సో దీన్ని మనం కొసికెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని రాస్తాము. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. దీన్ని మనం ఏ అన్న రాసుకోవచ్చు లేదా తీటా అన్న యూజ్ చేయొచ్చు. సో తీటా యూజ్ చేస్తే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1, సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1,
కొసికెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. ఇది యాస్టీస్గా బై హార్ట్ చేయండి, మనకి ఎగ్జామ్లో 100% క్వశ్చన్ వస్తుంది ఈ ఏరియా నుంచి. ఫస్ట్ దానికి ప్లస్, రిమైనింగ్ 2 కూడా మైనస్ వస్తాయి చూడండి. దీన్ని మనము ఏమనొచ్చు, ఇంకా యూనిటరీ ఫార్ములాస్ అని కూడా అనొచ్చు, ఎందుకంటే 1 వస్తుంది కాబట్టి ఈక్వల్ తర్వాత యూనిటరీ ఫార్ములాస్ అంటాం. ఇవి యూజ్ చేసి మనం మన 8.3 అంటే నెక్స్ట్ ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్ అన్ని మనం సాల్వ్ చేసేకి ట్రై చేద్దాం. ఓకే, 8.3. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి అంటే ఎక్స్ప్రెస్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ సైన్ ఏ, సీకెంట్ ఏ అండ్ టాన్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్ ఏ. ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్ ఏలో అన్నాడు క్వశ్చన్. సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలంటే మన క్వశ్చన్ ఏమన్నాడు, సైన్ ఏ వాల్యూని ఫస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్ ఏలో అడిగినాడు. సో దీన్ని సాల్వ్ చేద్దాం. ఎలా చేయాలంటే ఇంకా మనకున్న ట్రిగ్నోమెట్రిక్ టర్మ్స్ ఉన్నాయి కదా, సో ఈ ట్రిగ్నోమెట్రిక్ టర్మ్స్ని యూజ్ చేసి మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సి వస్తుంది. సో మనం ఫస్ట్ ఏం తీసుకుందామంటే కొసికెంట్ తీసుకుందాం. ఎందుకు కొసికెంట్ తీసుకోవాలా, మనకు ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి కార్డులలో కావాలి కాబట్టి ఈ ఫార్ములా తీసుకున్నాం. సో మనకి ఏం తెలుసు, కొసికెంట్ స్క్వేర్ తీటా, లేదంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలో ఉంది కాబట్టి కొసికెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1 అవుతుంది, అంతేనా. సో నెక్స్ట్ ఏం రాయొచ్చు మనం దీన్ని, కొసికెంట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ రాయొచ్చు. కొసికెంట్ అంటే ఎవరికి ఆపోజిట్, సైన్కి ఆపోజిట్, అంతేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను సైన్ని దీన్ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఏ రాసుకోవాలంటే దీన్ని మార్చచ్చు కదా, 1 కాట్ స్క్వేర్ ఏ రాయొచ్చు. ఇక్కడ స్క్వేర్ ఉంది, సో ఈ స్క్వేర్ ఈ సైడ్ పోతే ఏమవుతుంది, మనకు రూట్ అయిపోతుంది. సో రూట్, సో ఈ విధంగా రాయొచ్చు, 1/√1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అన్న రాయొచ్చు. అంటే సైన్ ఏ వాల్యూ ఎంత, 1/√1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. అర్థమైందా. ఫస్ట్ మనం సైన్ ఏని ఫైండ్ అవుట్ చేసినాం. అదేవిధంగా నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలా, సీకెంట్ ఏని ఫైండ్ అవుట్ చేయాలా, టాన్ ఏని కూడా ఫైండ్ అవుట్ చేయాలా. సో సీకెంట్ ఏని కనుక్కుందామా. నెక్స్ట్ క్వశ్చన్లో సీకెంట్ ఏని ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం కాట్ ఏలో ఫైండ్ అవుట్ చేయాలి. సో సీకెంట్ ఏకి సంబంధించిన ఫార్ములాస్ ఏమున్నాయి, ఫస్ట్ మనం పని చేద్దాము, కాట్ని ఏ విధంగా రాసుకుందామంటే కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ బై సైన్ ఏ అని రాయొచ్చా. సో రాసుకున్నాం. రాయడం వల్ల యూజ్ ఏముంది, మనకు తెలుసు ఆల్రెడీ టాన్ ఏ అంటే నథింగ్ బట్టే 1/cot ఏ అని, ఓకేనా. సో ఇంక ఫార్ములా తీసుకుందాం, సీకెంట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ అని మనం నేర్చుకున్నాం కదా. సో నేర్చుకున్నాం. ఈ టాన్ ఏ ప్లేస్లో దీన్ని రాసుకోవచ్చు. 1 ప్లస్ 1/cot ఏ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ఏ. ఇంతవరకు అర్థమైందా. మనకు కావాల్సిన సీకెంట్ కదా, ఈ స్క్వేర్ ఇక్కడికి వస్తే, సో స్క్వేర్ ఇక్కడికి వస్తే ఇది ఈ విధంగా పని చేద్దాం, స్క్వేర్ వేయచ్చు. వేసే ముందు దీన్ని కూడా మనం కామన్ తీసుకుందాం. దీన్ని ఇంకో రకంగా ఏం రాసుకోవచ్చు, 1 ప్లస్ 1/cot స్క్వేర్ అనే. సో ఇక్కడ ఏం లేదు 1 ఉన్నట్లు కాబట్టి దీన్ని మనం క్రాస్ మల్టిప్లై చేసి కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 1/cot స్క్వేర్ ఏ స్క్వేర్ కూడా వేయచ్చు. ఇక్కడ వరకు స్టాప్ చేసినా ఓకే, ఇక్కడ వరకు స్టాప్ చేసినా కూడా ఓకే, రెండు కూడా కరెక్ట్ సొల్యూషన్సే. అర్థమైందా. సరే ఇంకా నెక్స్ట్ టర్మ్ ఏముంది, మనకు టాన్ ఏని మార్చమన్నాడు. సో టాన్ ఏ అయితే చాలా ఈజీ కదా, ఎట్లా మనకు టాన్ ఏని ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్ ఏలోకి మార్చి చూపిమన్నాడు. సో టాన్ ఏ అంటే నథింగ్ బట్ 1/cot ఏ రాస్తే సరిపోయా కదా, సింపుల్ ఒక స్టెప్లో అయిపోతుంది. క్లియర్గా అర్థమైందా. సరే నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది, రైట్ ద ఆల్ అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ ట్రయాంగిల్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏ. ఎలాగైతే ఇప్పుడు మనం క్వశ్చన్ అన్నిటిని అంటే సైన్ని, సీకెంట్ని, టాన్ ఏ విధంగా అయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్ ఏలో మార్చినాము, సో మీరు ఏమేమి మార్చాలా, సైన్ వాల్యూ, కాస్, టాన్, సీకెంట్, కొసికెంట్, కాట్. సో ఇవన్నీ టర్మ్స్ అన్ని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏలో వచ్చే విధంగా. సో అర్థమైందా లేదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ ఏం రాసినాము, సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 1/cot స్క్వేర్ ఏ రాసినాం. సేమ్ అదే విధంగా ఇక్కడ ఏం రాసినాం, సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/square root of 1 plus cot స్క్వేర్ ఏ రాసినాం. ఈ విధంగా అంటే సైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాటర్లో ఎలాగైతే మార్చినామో, సో మీరు ట్రై చేయండి మొత్తం అన్ని టర్మ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్లో వచ్చేది అట్లా, ఓకేనా. ఇది మీకు హోంవర్క్, ఇది మీరు నెక్స్ట్ క్లాస్లో ట్రై చేయండి. లేదు మీకు రాకపోతే కామెంట్లో షేర్ చేయండి, మనం నెక్స్ట్ క్లాస్ దీని కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. లేదు మీరు చేసి నాకు షేర్ చేస్తే కనుక, అంటే మీకు వచ్చింది అని కామెంట్లో మెసేజ్ చేస్తే నేను నెక్స్ట్ క్వశ్చన్ అంటే థర్డ్ క్వశ్చన్ నుంచి మనం ప్లాన్ చేసుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది. మీకు ఈ క్లాస్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ స్కూల్లో ఇంకేమైనా మిడ్స్ ఉన్నా, ఏదైనా స్లిప్ టెస్ట్లు ఏమైనా ఉన్నా, దానికి సంబంధించి ఏమైనా మీకు క్లాసెస్ అవసరం ఉంది అనిపిస్తే కనుక మీరు కామెంట్లో షేర్ చేసినా మనం ట్రై చేద్దాం ఆ క్లాసెస్ని కూడా మీతో షేర్ చేసుకునేకి. ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.